ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తున్నాను, పట్టుదలతో ప్రార్థిస్తున్నా కూడా నా ప్రార్థనలకి జవాబు రావట్లేదేంటి అని ఆలోచిస్తున్నారా? యేసయ్య నా ప్రార్థనను ఆలకించట్లేదేమో, యేసయ్య నన్ను చూడట్లేదేమో, నా పక్షాన లేరేమో అని సందేహిస్తున్నారా? ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటి వరకు మీరు చేసిన ఎన్నో ప్రార్థనలకి దేవుడు జవాబు ఇచ్చిన సందర్భాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవా, ఇంత గొప్ప అద్భుతం, ఇంత గొప్ప ఆశ్చర్య రీతిగా నా జీవితంలో ఇంత గొప్ప సహాయము మీరు చేశారు, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను యేసయ్య, థ్యాంక్ యూ సో మచ్ అంటూ యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన క్షణాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మరి అప్పుడు మీ ప్రార్థన విన్న దేవుడు ఇప్పుడు కూడా మీ ప్రార్థనను వింటున్నారు. అప్పుడు ఏ రీతిగా సహాయం చేశారో ఇప్పుడు కూడా అదే రీతిగా సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ప్రసంగి గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, ప్రతిదానికి సమయం కలదు. అలాగే మీరు చేస్తున్న ప్రతి ప్రార్థనకి జవాబు పొందుకోవడానికి ఒకానొక సమయం దేవుడు దాచిపెట్టారు. ఖచ్చితంగా మీరు యేసయ్య మీద నమ్మకం ఉంచండి. సంపూర్ణ విశ్వాసముతో ఆయన పైన ఆధారపడుతూ పట్టుదలతో ప్రార్థన చేస్తూ ముందుకు సాగండి. ఖచ్చితంగా ఆయన జవాబుని మీరు పొందుకుంటారు. నమ్మకంతో ఉండండి.